తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి. అంటే ఏ మాసానికి మనం ఎంత విశేషంగా చెప్పుకోం. కార్తీక మాసంలో ప్రతిరోజు పండగనే అంటారు. ప్రధానంగా శివకేశవులు ఇద్దరికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం అని కూడా చెప్తారు. అయితే మనకి ఈ కార్తీక మాసం ప్రారంభం అవడమే ఎన్నో సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా స్నానాల విషయంలో కార్తీక స్నానం ఖచ్చితంగా అందరూ ఆచరించాలని చెప్తారు. నదీ స్నానాలు చేయమంటారు, అందరికీ అందుబాటులో ఉండవు. మరి ఏం చేయాలి? ఆ స్నానం ఆచరించేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు పఠించడం కానీ, దీపం పెట్టడం, అలాగే దీపదానం చేయటం, ఉసిరిక దీపం ఒకటి మనం బాగా ఆలోచిస్తాం, ఎప్పుడు పెట్టాలని అడుగుతూ ఉంటాము. చాలా పర్వదినాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా అందరూ ఆచరించుకోవాలి. మన సంవత్సరం అంతా ఏ పూజలు చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో కొన్ని తిథుల్లో గనక పూజ చేసి దీపం పెడితే సంవత్సరం అంతా చేసిన ఫలితం దక్కుతుంది అని అంటారు. అసలు అలాగే కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలంటారు. అవన్నీ ఏంటి తెలుసుకుందాం. ముందుగానే తెలుసుకుంటే గనక ఆచరించడానికి సులువు అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది యువత కావచ్చు, అలాగే ఇంకొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎలా చేయాలి ఏంటి, మేము ఈసారి కార్తీక మాసం ఆచరిద్దాం అనుకుంటున్నాం, కాకపోతే కొన్ని సందేహాలు ఉన్నాయని కామెంట్స్ రూపంలో కొన్ని తెలియజేశారండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగండి, నేను గురుగారి ద్వారా నివృత్తి చేయిస్తాను. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారు గత 15 సంవత్సరాలుగా 30,000కు పైగా జాతక పరిశీలన చేసి వాళ్ళలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. చాలా మందికి దిశానిర్దేశం చేశారండి. ఇలా మీ జాతకాలను కూడా మీరు పరిశీలన చేయించుకోవచ్చు. గురుగారి నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తూ ఉంటాను. అయితే ఇవాళ కార్యక్రమంలో మనకున్నటువంటి కార్తీక మాస సందేహాలని నివృత్తి చేసుకుందాం. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం శుభాకాంక్షలు మీకు. మీకు వీక్షించేటువంటి మన ప్రేక్షకులకి కూడా కార్తీక మాస పర్వదిన శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతిరోజు పర్వదినం. నిజమండి, అదైతే అసలు ఏ రోజు చూసినా ఈ రోజు ఎంత విశేషమా అని అనిపిస్తుంది. కానీ నిజం చెప్తున్నాను గురుగారు, ఎంతమంది నన్ను అడిగారో ఎప్పటి నుంచి ప్రారంభం, మేము ఇలా శివారాధన చేద్దాం అనుకుంటున్నాం, మేము ఇలా దేవాలయానికి వెళ్దాం అనుకుంటున్నాం, దీపం పెడదాం అనుకుంటున్నాం. చాలా సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి. ముందుగా విశిష్టత ఒక 2 ముక్కల్లో చెప్తే మిగతా సందేహాలు అడుగుతాను. అంటే మాసానాం కార్తీక మాసం అంటే ఏ మాసానికి లేని ఒక గొప్ప విశిష్టత ఈ కార్తీక మాసంలో ఉన్నాయమ్మా. ఎందుకనంటే శివకేశవులకి అభేదం లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. కాబట్టి ఈ సంబంధించినటువంటి అనేక మాసాలలో కొన్ని మాసాలు వ్రతాలకి, నోములకి, ఉదాహరణకి శ్రావణ మాసం, ఆశ్వీజ మాసం, నవరాత్రులు అంటూ. కానీ ఈ కార్తీక మాసము ముఖ్యంగా నక్తవ్రతము ఆచరించడానికి, ఉపవాసం ఆచరించడానికి అనువైన కాలం. ఉపవాసం అంటూ చేయాల్సిన మాసం ఏదయ్యానంటే కార్తీకమే. ఎందుకనంటే ఈ కార్తీక మాసము చలి ప్రవేశం చేస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తికి కూడాను అజీర్ణం ఉంటుంది, తొందరగా డైజెషన్ కాదు. ఈ కారణం చేత ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి గనక భోజనం చేసినటువంటి వాళ్ళకైతే ఈ శరీరం ఆరోగ్యకరంగా ఉండడంతో పాటుగా శివునికి కేటాయించబడినటువంటి మాసము కాబట్టి శివానుగ్రహం వలన చాలా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. అంటే కనబడని పుణ్యం మనకి ఎందుకంటే అది అవసరానికి అక్కడికి వచ్చినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి మనిషి ఏదైనా సంపాదించుకుంటాడమ్మా. మీరు గమనించుకుంటే డబ్బు సంపాదించుకోవచ్చు, కీర్తి సంపాదించుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, ఇల్లులు సంపాదించుకోవచ్చు, ఎంతో మందిని సంపాదించుకోవచ్చు. కానీ పుణ్యాన్ని సంపాదించుకుంటే అనేటువంటిది తాను చేస్తే తప్ప రాదు. తను లేకున్నా కూడా అది చెప్పుకుంటారు. కాబట్టి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతం అనేది వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. కార్తీక మాసం అంటేనే శివకేశవులకి అభేదము అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది. భేదము లేదు. అంటే ఆషాఢ మాసంలో మనకు తొలి ఏకాదశి వస్తుంది కదా. ఆ తొలి ఏకాదశి రోజున శయన ఏకాదశి అని అంటారు. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఉత్థాన ఏకాదశి. అంటే ఈ కార్తీక మాసంలోనే విష్ణు భగవాను వారు నిద్ర నుంచి మేల్కొంటారు. మరి విష్ణువుకి సంబంధించినటువంటిది క్షీరాబ్ది ద్వాదశి అని కూడా ఉన్నదే. ఇవన్నీ ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక మాసం, పౌర్ణమి, అమావాస్య, పోలీస్వర్గము, నందీశ్వర వ్రతము,
అబ్బా. ఇలా ఒకటా రెండా కేదార నోములు, అసలు ఒకటా రెండా అనేకమైనటువంటివి ఈ కార్తీక మాసం అంతా. అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ కార్తీక మాసంలో? ఏం చెయ్యాలి? ముఖ్యంగా అవకాశం ఉంటే నక్తము ఉపవాస నియమాన్ని పాటించాలి. ప్రతిరోజు అండి? ప్రతిరోజు కనుక ఏ సమయం? పాటించాలి. ప్రతిరోజు అంటే ఉపవాస నియమం అనేది అంటే కొంతమంది మధ్యాహ్నం ఆహారం తీసుకుని సాయంత్రం అల్పాహారం తీసుకుంటారు. కొంతమంది మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉండి సాయంత్రం మాత్రమే భోజిస్తారు. సాయంకాలమే భోజించడమే అది చుక్కలు ఉపవాస చూసి నియమం. తినాలంటారు అంతేనా? చంద్రుడిని నక్షత్రాలను చూసి భోజనం చేయడం అని అంటారు. అలాగే. తర్వాత ప్రధానంగా తామస గుణాల్ని ప్రేరేపించే అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి, పుట్టగొడుగులు ఆహారం ఇవన్నీ వర్జించాలి. ఇక ధూమపానము, మద్యపానము, మాంసాహారము వదిలేయాలి. అవకాశం ఉంటే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తే దాని అంత యోగ్యత, మహిమ ఇంకా చెప్పనలవి కాదు. ఇక ఈ నియమాలు పాటించాలమ్మా. ఇవి కనీసం ప్రతిరోజు చేయలేని వాళ్ళు కనీసం కార్తీక సోమవారాలు, తర్వాత ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున, ఏకాదశి తిథి, ద్వాదశి తిథి, అమావాస్య, త్రయోదశి తిథి, పౌర్ణమి ఈ యొక్క రోజుల్లోనైనా ఉపవాసాన్ని పాటించాలి. చెప్పిన నియమాల్ని పాటించాలి. బ్రహ్మచర్యము, ధూమపానము, మద్యపానము ఇవన్నీ మనం నిషేధన చేయాలి. బ్రహ్మచర్యం ఉండాలి. ఇలా ఈ నియమాలు కనుక ఉండి సదా శివనామ స్మరణ చేసుకున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా మార్గశిర మాసంలో వాళ్ళ సంకల్పం నెరవేరుతుందమ్మా. ఎందుకనంటే మనకున్నవి 24 గంటలు. మనకు ఆ 24 గంటలలో ఉన్నవే 30 రోజులు కదమ్మా. రోజుకు 1 నిమిషం చొప్పున 30 నిమిషాలు భగవంతుని కేటాయించండి చాలు. అంతే, 1 నిమిషం చాలంట. ఈ కార్తీక మాసం అంతా రోజుకు 1 నిమిషం చొప్పున 24 గంటలో 1 నిమిషం, 1 నిమిషం, మొత్తం 30 రోజులు అంటే 30 నిమిషాలు. అలా 30 రోజుల్లో ప్రతిరోజు ఒక 30 నిమిషాలు ఈశ్వరుని కోసం కేటాయిస్తే అసలు జీవితంలో ఎన్నో సమస్యల నుంచికి పరిష్కారం వాళ్ళకి దొరికేస్తుంది. ఎందుకంటే నా స్వానుభవంలో నేను చాలా మందిని చూశానమ్మా. బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యోదయం కంటే ముందే శివాభిషేకం చేసుకున్న వ్యక్తి యొక్క వాక్కు ఇంకా అసలు ఆ వాక్కు అమృత వాక్కు. అతను అన్ని ఆ సంవత్సరం అంతా సాధించుకుంటాడు. అసలు ఈ మాసంలో అలా పాటిస్తారు కదండి. దీపారాధన అయిపోతుందమ్మా. తర్వాత ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఏ మాసానికైనప్పటికీ కూడా లేని విశిష్టత స్నానం. అవునండి. మాఘమాసంలో స్నానము ఎట్లాగో కార్తీక మాసంలో కూడా స్నాన విశిష్టత. అంటే అమలక దానము, ఉసిరిక దానం. అమలక అంటే ఉసిరిక, ధాత్రి అన్న ఉసిరిక, ఉసిరిక దానం, సాలగ్రామ దానం ఈ కార్తీక మాసంలోనే చేస్తారు. ఇప్పుడే ఇందాక ఒక మాట అన్నానండి, నదీ స్నానం చేయాలంటారు ఖచ్చితంగా. సముద్ర స్నానం అంటే అది ఎప్పుడైనా, నదీ స్నానం గురించి చెప్తారు కదా. మరి నది అందుబాటులో లేదు అన్న వాళ్ళు ఏం చేయాలండి? ప్రతి ఇంట్లో కూడా ఈ మధ్యలో దొరుకుతున్నాయి. ఏ నదికి పోయినా ఆ నది బాటిల్స్ తెచ్చుకుంటారు, లేదా పూజా స్టోర్స్ లోనే దొరుకుతున్నాయి. ప్రతిరోజు స్నానం చేసే వాటిలో ఆ నీరు వేసుకొని స్నానం చేసినా చాలా చన్నీరు స్నానం చేయగలిగితే చాలా మందికి చన్నీటి స్నానం కనుక చేస్తే విశేషం అమ్మ. చన్నీటి స్నానము అనేటువంటిది చాలా మటుకు శ్రేయస్కరం. ఒక మ్యాగ్నెటిక్ అనేటువంటిది మన ఫీల్డ్ మన బాడీలోకి వచ్చేస్తుంది. అందుకని నది స్నానము అంటే నది కూడా ఎలా అంటే ప్రవాహానికి ఎదురుగా ఉండి స్నానం కనుక చేస్తే అది ఎక్కువ లోతులోకి వెళ్లకుండా చేయాలమ్మా. వెచ్చగా ఉంటాయి. అలాగే దీపం ద్రవ్యం, ముఖ్యంగా కార్తీక మాసంలో దీపం అమ్మ. దీపారాధన చాలా విశేషం. అందుకనే ప్రతిరోజు దేవాలయంలో దీపారాధన చేయాలి. ఇంట్లో ఖచ్చితంగా తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాల్సిందే, అందులో సందేహమే లేదు. పగలు సాయంత్రం ఖచ్చితంగా చేయాల్సిందేనమ్మా. తర్వాత ఉసిరిక దానం చేయాలి, ఉసిరిక దీపం కూడా పెట్టాలి. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు తెలుసా అమ్మా? స్నానం ఆచరించడం కూడా ఎలా ఉండేదనంటే ఉసిరిక చెట్టులో నీడలో భోజనము, ఉసిరిక చెట్టు నీడ దగ్గర స్నానం అనేటువంటిది. అంటే స్నానం చేసే చెరువు, అందుకని మీకు చెరువు చుట్టుపక్కల ఉసిరిక చెట్లు నాటేవాళ్ళు పూర్వకాలంలో. ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఆ ఉసిరిక చెట్టు నీడలో స్నానం చేయమని శాస్త్రం కదా, స్నానం ఆచరించేవాళ్ళు. ఉసిరికతో దీపారాధన కూడా చేస్తారు.
పూర్వకాలంలో ఏంటంటే ఉసిరికతో దీపారాధన చేసిన తర్వాత ఆ దీపం ఆరిపోయిన తర్వాత దాన్ని చితగొట్టుకొని దాని ఒంటికి రాసి అప్పుడు స్నానం ఆచరించి భోజనం చేసేవాళ్ళు. ఉసిరిక దీపారాధన చాలా మంది ఏం చేస్తారంటే చిత కొట్టేసుకుంటారు, లోపల గింజ తీసి దాంట్లో ఆవు నేతి వేసి వేస్తారు. కానీ అలా చేయకూడదమ్మా. ఉసిరిక మీదనే బొడ్డు ఒత్తి వేసి దీపారాధన చేస్తే పువ్వు ఒత్తి వేసి చేయొచ్చు. ఆ విధంగా చేయాలమ్మా. ఇది పగలే పెట్టేసేయాలండి దీపం, ఇంటి దగ్గర చేయొచ్చు, సాయంకాలం పూటనైనా చేయొచ్చు, దేవాలయానికి వెళ్ళి అక్కడ చేయొచ్చు. చక్కగా చిన్నగా ముగ్గు వేసి పెడుతుంటారు. ఇక్కడ ఒక చిన్న సందేహం అండి, చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి దీపం పెడతారు. నైవేద్యంగా ఏం పెట్టాలండి? పండు పెట్టాలా, లేకపోతే బెల్లం ముక్క పెట్టినా చాలా, పటిక బెల్లం పెట్టాలా? ఏది నైవేద్యం? పరమేశ్వరుడు భోలాశంకరుడు నైవేద్యంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేసుకున్నా, శివ సహస్రనామ పారాయణం చేసుకున్నా, 2 అరటిపండ్లు పెట్టినా స్వీకరిస్తాడు. ఏదైనా అందుబాటులో ఏది ద్రవ్యము దొరికితే అది పెట్టాలమ్మా. ఇలాంటి నియమమే పెట్టాలని మనకు శాస్త్రంలో లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ నియమమే పెట్టి ఉంటే గనక పూర్వకాలం నుంచి అది ఉండేది కదా. ధనికులు ఆ కాలంలో ఉన్నారు, బీదవాళ్ళు ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. అందరికీ సాధ్యమయ్యేదే మనకు. హిందూ ధర్మంలో అందరూ కూడా చేసుకోదగినటువంటి పండుగలే తప్ప ధనికులకి మాత్రమే ఉపయోగ పండుగలు లేవు. కాబట్టి ఎవరికైనా ఫలము దొరుకుతుంది, అరటిపండ్లు దొరుకుతాయి కదా, ఆవు పాలు దొరుకుతాయి కదా, చాలు. ముఖ్యంగా నందీశ్వరునికి అభిషేకం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. కార్తీక మాసం అంతా కూడా అసలు చాలా యోగ్యమైనటువంటి మాసం అమ్మా. ఒక రకంగా చెప్పాలంటే వెన్నెల మాసము అని అంటారు వీటిని. మీకు ఏ పౌర్ణమికి లేని విశిష్టత కార్తీక పౌర్ణమికే ఉంటుంది. అసలు ఎంత అద్భుతం అండి కార్తీక పౌర్ణమిలో చంద్రుడి నుంచి ప్రసరించే అమృత కిరణాలు ఆ చంద్రునికి సంబంధించినటువంటి వస్తువులు ఆకర్షించుకుంటాయి. తద్వారా వాటిని భుజించినటువంటి మానవుడికి అమృతత్వం లభిస్తుంది. అందుకని కార్తీక పౌర్ణమి మనము కూలంకషంగా ఈ కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఏమేంటి ముఖ్యమైన పండుగలు అవన్నీ కూడా మనం తెలియచేద్దామమ్మా. ఇంట్లో శివలింగం అవి ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు దీపావళి అమావాస్య అయిపోగానే ఆ తెల్లవారుజామున మొత్తం ఇంటి దగ్గర దేవుడి గదులు అంతా శుభ్రపరిచేసుకుని పొద్దున్నే అభిషేకం చేసుకోవచ్చు. ఎందుకంటే అమావాస్య మనకు 21వ తారీఖు రోజున సాయంకాలం వరకు ఉంది. ఇల్లంతా కూడా సాయంకాలం అయిపోయిన తర్వాత ఇల్లు శుభ్రపరచు. ఇప్పుడు 21వ తారీఖు కూడా కార్తీక మాసం ప్రారంభం అయిపోయినట్టయినా 22వ తారీఖు 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం, 20వ తారీఖుతో సమాప్తం. అది మళ్ళీ 20కి నవంబర్ 20వ తారీఖుతో. కాబట్టి 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి 21 సాయంకాలం ప్రదోషకాలం అయిన తర్వాత ఇల్లంతా కూడాను చక్కగా పూజా మందిరం శుభ్రపరచుకొని శివారాధనకి ఏం పెద్ద ఖర్చు ఉండదమ్మా. మీకు మిగతా దేవతారాధనలో నీరు పోసినా చాలు. ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి శివలింగాలతో పూజన చేస్తే మరకతలింగం చాలా విశిష్టం, రసలింగం చాలా విశిష్టం, మృత్తికాలింగం చాలా విశిష్టం. అసలు శివాభిషేకం అనేటువంటిది మానవుడు చేసుకుంటే ఆ మానవుడి యొక్క అదృష్టము చెప్పనలవి కానిది ఈ కార్తీక మాసం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చాతుర్మాస్య దీక్ష తీసుకున్నటువంటి యతులు, సన్యాసులు, పీఠాధిపతులు ఈ కార్తీక మాసం విష్ణుని ఆరాధించేవాడు ఏకాదశి తిథి రోజున, ఈశ్వరుని ఆరాధించేవాడు పౌర్ణమి తిథి రోజున ఈ యొక్క విరమణ చేస్తారు. చాతుర్మాస దీక్ష విరమణ చేస్తారు. 4 నెలలు కదమ్మా, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, వీటితో విరమణ చేస్తారు. ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. కాబట్టి అనేకమైనటువంటి పండుగలు దీంట్లో ఉన్నాయి. చాలా విశిష్టతతో కూడుకున్నటువంటిది కార్తీక పౌర్ణమి, చాలా విశిష్టత. కార్తీక అమావాస్య కూడా ఇంకా విశిష్టత. కాబట్టి ఎవ్వరు కూడా ఈ కార్తీక మాసాన్ని వదలకండి, ఆనందంగా చేసుకోండి. కార్తీక మాసం శివానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేటువంటిది మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా చేయిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో ఈ కార్యక్రమం జరపబడుతుంది. ఎక్కడ మీరు అభిషేకం చేసుకున్నా 10 నిమిషాలు లేదా పావు గంట, కానీ సశాస్త్రీయంగా 2.5 గంటల పాటు జరుపుకుంటేనే అది రుద్రాభిషేకం. మహన్యాసం చెప్పకుండా చేయనిది రుద్రాభిషేకం కాదు. కాబట్టి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నెల రోజుల పాటు మన పీఠమాధ్వర్యంలో జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ కొత్త నామాదులు నమోదు చేసుకోవచ్చు. మామూలుగా అయితే దేవాలయాల్లో ఎక్కడికి వెళ్ళినా 1 రోజు మాత్రమే, కానీ నెల రోజుల పాటు చేసుకునే అవకాశం ఖచ్చితంగా. ఎప్పుడూ కూడా
శివాయ నమః అనే నామాన్ని ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు కనుక ఏ వ్యక్తి అయితే స్మరిస్తూ ఉంటాడో శివానుగ్రహం, శివుడు కదిలి వస్తాడమ్మా. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. చాలా మంది జీవితాల్లో ఎంతో మార్పులు జరిగాయి ఈ కార్తీక మాసం నియమనిష్టలు. అందుకనే కాబోలు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళు కార్తీక మాసంలో తీసుకుంటారు మండల దీక్షగా. కాబట్టి అన్ని రకాలైనటువంటి దోష నివారణకి కార్తీక మాసం అనువైన మాసం అని చెప్పవచ్చు. ఖచ్చితంగా స్నానము, దీపము, దానము, పూజనం ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే, అందులో సందేహం లేదు. ప్రతిరోజు దీపారాధన చేయాల్సిందే, ప్రతిరోజు కూడా స్నానం ఆచరించాల్సిందే. ఏది దివ్య స్నానం అనగా 3 గంటల నుంచి 4 గంటల లోపల స్నానం ఆచరించాల్సిందే. ప్రతిరోజు దానం చేయవలసిందే అవకాశం ఉంటే. అంటే భగవంతుడు మనకు ఎంతో అవకాశం ఇచ్చాడమ్మా ఈ భూమి మీద జీవించి ఆనందంగా బ్రతకడానికి. మనము ఏ సమయంలో చేసిన దానముకైనా కానీ కొన్ని సందర్భాలలో దానములు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో చేసే దానము పుణ్యము బలోపేతం అవుతుంది, రెట్టింపు అవుతుంది, 10 విధాలుగా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఏదేదో వేలకు వేలు, వందలకు వందలు, లక్షలకు లక్షలు దానం చేయమని ఎక్కడ శాస్త్రంలో లేదు. మనస్ఫూర్తిగా నాకు ఇంతే వచ్చు, నా దగ్గర ఈరోజు నేను ఇంతే నా మనసు అంగీకరిస్తుంది. ఒక 10 రూపాయలు, 2 బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి, 2 బ్రెడ్ బన్లు వస్తాయి. ఆదిశంకరాచార్యులు వారు అడగగానే తన ఇంట్లో ఏదుందో అది ఇచ్చినటువంటి ఆ అమ్మ, ఆ స్త్రీమూర్తికి కనకధార జరగలేదా? మనసు అక్కడ ప్రధానం. ఉడతా భక్తి, ఉడత సహాయం చేసింది. ఎంత పడుతుంది దాని చేతిలో? ఇంత గిద్దెడంత పడుతుంది, చిన్న రవ్వంత పడుతుంది. కానీ రామానుగ్రహం కలిగింది కదా. కాబట్టి మనకు ఎంత శక్తి కొలది ఉంటే, మనం ఎంత తృప్తిగా మన మనస్సు అంగీకరిస్తే, మన ఆత్మ మనస్సు నువ్వు ఇంత చేయరా, చాలులే, ఇంత వద్దులే, ఇంతకంటే ఇంకొద్దులే అని చెప్తుందో అంతే చేయండి. కానీ ప్రతిరోజు చేయండి. ఏదో ఈ విధంగా చేయడం వల్ల ఏదో ఒకరోజు ఆ పరమేశ్వరుడే మానవ రూపంలో వచ్చి తీసుకుంటాడు. ఆ పరమేశ్వరుడే భిక్ష తీసుకున్నాడా, నీ జీవితం, నీ కుటుంబం తరతరాలకి మారిపోయినంతగా అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటాడు. అంతకన్నా ఇంకేం కావాలమ్మా? ఎంతో మంది దత్త భక్తులు అన్నదానం చేస్తుంటారే, ఏ ఒక్క రూపంలోనే దత్తుడు వచ్చి భోంచేస్తాడనే కదా పెట్టేది. ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో మనము ఆ ఈశ్వరుడికి మనకు అందజేస్తే, ఆ ఈశ్వరానుగ్రహం కలిగితే, మంజునాథుడి యొక్క వృత్తాంతం అదే కదా. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ నియమాన్ని పాటించండి. దానము ఖచ్చితంగా చేయండి. 5 రూపాయలు సంబంధించి దానం చేయండి. ఏ దానము చేసినా మీకు ఇష్టదైవం ఈశ్వరుడైతే శివాయ నమః, విష్ణువైతే నారాయణాయ నమః, అమ్మ అయితే శ్రీమాత్రే నమః, ఇలా అనుకుంటూ చేయండి తప్పకుండా. అంతే తప్ప మన గురువు కాని గురువులు ఈ సంబంధించినటువంటివి పెట్టుకొని చేస్తుంటారు. కొంతమంది పేర్లకి పక్కన రామని తగిలించుకుంటుంటారు. అటువంటి పేర్లు చెప్పిన పుణ్యం కాస్త పాపం అయిపోతుంది. అటువంటి పేర్లు తలచకూడదమ్మా. మన శాస్త్రంలో, మన హిందూ ధర్మంలో చెప్పిన వేద ప్రకారము, పురాణోక్త ప్రకారమైనటువంటి దేవతలే మనకు అనుసరణీయము, ఆచరణీయము, పూజ్యనీయము. మనకు పురాణాల్లో చెప్పని మానవులుగా పుట్టినటువంటి, మనిషిగా పుట్టి మనిషిగా చచ్చిన వ్యక్తిని దేవుడిగా కొలుచుకునే స్థితి మనకి ఈరోజు దాపురించింది. అటువంటిది మనం పలకకుండా శివనామస్మరణే చేసుకోండి, నారాయణుని నామస్మరణ చేసుకోండి, అమ్మవారు శ్రీమాత్రే నమః నామస్మరణ చేసుకోండి తప్ప ఇక మిగతా దేవతలు మనుష్యులుగా పుట్టిన వాళ్ళు దేవతలనే భావించుకోవాలి. నియమాలన్నీ తెలియజేశారు. ఈ కార్తీక మాసాన్ని మేము అందరం కూడా పాటించి ఆ నియమాల ప్రకారంగా చేసుకుని, ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా అవి కామెంట్స్ రూపంలో అడుగుతారు, అవి మళ్ళీ మేము ముందు ఉంచుతాను. ఎందుకంటే అన్ని విశేషమైన సందర్భాలే కాబట్టి వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేద్దాం. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.